మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం రాత్రికి ఈ మూటను అక్కడ పెడితే చాలు, మీ అప్పులన్నీ తీరిపోతాయి. అప్పులిచ్చే స్థాయికి మీరు వస్తారు. అసలు మానవ జీవితంలో అప్పు అనేది ఒక పెద్ద శాపం లాంటిది. ఒక మనిషి ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా ఆ సంపాదన చేతిలో నిలవకుండా హారతి కర్పూరంలో కరిగిపోతూ ఉంటే దానికి ప్రధాన కారణం జ్యోతిష్య దోషాలు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటమే. లోకంలో ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అంటే ఈ జగత్ అంతా ధనం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ ధనం అందరికీ సమానంగా లభించదు. ఒకరికి ఆయాచిత్తంగా కలిసి వస్తే మరొకరు రక్తం చిందించి కష్టపడిన చిల్లిగవ్వ కూడా మిగలదు. దీనికి కారణం మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మరియు మనం చేసే కొన్ని పొరపాట్లు. లక్ష్మీదేవికి చంచలత్వం ఎక్కువ. ఆమె ఒక చోట స్థిరంగా ఉండదు. కానీ ఆమెను స్థిరంగా ఉంచుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఎక్కడైతే నిరంతరము గొడవలు జరుగుతాయో, ఎక్కడైతే ఆడవారు కన్నీరు పెడతారో, ఎక్కడైతే శుభ్రత ఉండదో అక్కడ మహాలక్ష్మి అడుగు పెట్టదు. లక్ష్మీదేవి అనుగ్రహం లేని ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. దీనివల్ల మొదట వచ్చేది అప్పుల బాధ. ₹1 అప్పుతో మొదలై అది కొండంతగా మారుతుంది. ఆ అప్పు తీర్చడానికి మరో అప్పు, దాన్ని తీర్చడానికి ఇంకో అప్పు. ఇలా ఒక ఊబిలో కూరుకుపోయినట్లు మనిషి అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. ఈ బాధ అనుభవించే వారికి తెలుస్తుంది. రాత్రిపూట నిద్ర పట్టదు. సమాజంలో గౌరవం ఉండదు. ఎప్పుడు ఎవరు వచ్చి అడుగుతారో అన్న భయం వెన్నంటుతూ ఉంటుంది. ఈ స్థితి నుండి బయటపడడానికి మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆధ్యాత్మిక బలం తోడవనంత వరకు ఏ ప్రయత్నమూ ఫలించదు. మంగళవారం అనేది అంగారకుడికి సంబంధించిన రోజు. జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడిని కుజుడు అని కూడా పిలుస్తారు. ఈ కుజుడు రుణకారకుడు. అంటే మన జాతకంలో కుజుడు నీచ స్థితిలో ఉన్న లేదా అశుభ స్థానాల్లో ఉన్న ఆ వ్యక్తి అప్పుల పాలవుతాడు. భూమికి సంబంధించిన గొడవలు, కోర్టు కేసులు కూడా ఈ కుజుడి వల్లే వస్తాయి. అయితే కుజుడిని ప్రసన్నం చేసుకుంటే అప్పుల నుండి విముక్తి పొందటం చాలా సులభం. మంగళవారం రోజున మనం చేసే కొన్ని పనులు మన తలరాతను మారుస్తాయి. ఈ రోజున ముఖ్యంగా ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. మంగళవారం నాడు కనుక మీరు ఎవరికైనా అప్పులు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావటం చాలా కష్టం. అలాగే ఈరోజు కొత్త అప్పులు కూడా చేయకూడదు. మంగళవారం నాడు అప్పు చేస్తే అది కొండలా పెరిగిపోతుంది తప్ప తీరదు. ఒకవేళ మీరు అప్పు తీర్చాలి అనుకుంటే మాత్రం మంగళవారం రోజు మొదటి వాయిదా చెల్లించండి. అలా చేస్తే ఆ రుణం త్వరగా తీరిపోతుంది. మంగళవారం నాడు మాంసాహారం తినటము, మద్యం సేవించటం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇవి కుజుడికి ఆగ్రహాన్ని కలిగిస్తాయి. అలాగే గోర్లు కత్తిరించుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము వంటివి కూడా ఈరోజు నిషిద్ధం. మంగళవారం ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు పెట్టి దీపారాధన చేయాలి. ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయటం లేదా ఎర్రటి పూలతో అర్చించటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక అప్పుల బాధలతో సతమతమయ్యేవారు మంగళవారం రోజు ఒక ప్రత్యేకమైన మూటను సిద్ధం చేసుకుని పరిహారం చేస్తే వారి దరిద్రం తొలగిపోవటమే కాకుండా వారు ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అని శాస్త్రాల్లో ఉంది. ఈ పరిహారం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, ఇందులో వాడే వస్తువులన్నీ లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి మరియు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి ఉన్నవి. మరి మంగళవారం రోజు ఆ మూటను ఎలా కట్టాలి, ఏం వేసి కట్టాలి, కట్టి ఎక్కడ పెట్టాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూడండి. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఇక ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాము. మంగళవారం రాత్రి మీరు పడుకునే ముందు ఒక శుభ్రమైన పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. పసుపు రంగు బృహస్పతికి సంకేతం. ఇది ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ వస్త్రానికి 4 వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి. కుంకుమ శక్తికి మరియు మంగళానికి ప్రతీక. ఇప్పుడు ఆ వస్త్రం మధ్యలో 5 యాలుకలను ఉంచండి. యాలుకలు మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనవి. ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి. ఆ తర్వాత 5 లవంగాలను ఉంచండి. లవంగాలు మీ చుట్టూ ఉన్న దిష్టిని, నెగిటివ్ ఎనర్జీని పోగొడతాయి. ఆపై కొద్దిగా గల్లులుప్పును అందులో వేయండి. శాస్త్రం ప్రకారం ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. సముద్రం నుండి పుట్టిన ఉప్పు ఇంట్లో ఉంటే దరిద్రం రాదు. ఆ తర్వాత కొంచెం కర్పూరం వేయండి. కర్పూరం దైవత్వానికి, పవిత్రతకు నిదర్శనం.
అనంతరం కొద్దిగా కుంకుమ అలాగే కొన్ని మిరియాలు వేయండి. మిరియాలు మీ శత్రువుల నుండి వచ్చే ఆటంకాలను తొలగిస్తాయి. చివరిగా మీ దగ్గర అందుబాటులో ఉండే చిటికెడు గంధము కూడా వేయండి. గంధం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు దేవతా అనుగ్రహాన్ని ఇస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఆ పసుపు వస్త్రాన్ని ఒక చిన్న మూటలాగా కట్టండి. ఈ మూటను మీరు పడుకునే దిండు కింద పెట్టుకోవాలి. రాత్రంతా ఆ మూట మీ దిండు కింద ఉండటం వల్ల మీరు నిద్రపోతున్న సమయంలో మీ శరీరంలో ఉండే ప్రతికూల తరంగాలు, మీ ఇంటిలో ఉండే ఆర్థిక ఇబ్బందులకు కారణమయ్యే దోషాలన్నీ ఆ మూట గ్రహించేస్తుంది. మంగళవారం రాత్రి కుజుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. మరుసటి రోజు బుధవారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా ఆ మూటని తీసుకుని వెళ్ళి పారే నీటిలో వెయ్యాలి. పారే నీరు అంటే కాలువ లేదా నది కావచ్చు. నీటి ప్రవాహం మీ కష్టాలను కరిగివేస్తుందని దీని అర్థం. ఒకవేళ మీకు పారే నీరు అందుబాటులో లేకపోతే ఎవరూ తొక్కని ఒక నిర్మానుష్య ప్రదేశంలో కానీ లేదా ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో కానీ ఆ మూటను ఉంచి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు మనసులో నా అప్పులన్నీ తీరిపోవాలి, నా ఇంట్లో ధనవర్షం కురవాలి అని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఈ పరిహారం చేయటం వల్ల కలిగే మార్పులు మీరు త్వరలోనే గమనిస్తారు. చాలా కాలంగా తీరని అప్పులు తీరడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. అనవసరపు ఖర్చులు తగ్గి ధన లాభం కలుగుతుంది. మీరు వద్దన్న డబ్బు వెతుక్కుంటూ వస్తుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభించి సమాజంలో తిరిగి గౌరవం పొందుతారు. కేవలం అప్పులు తీరటమే కాదు, మీ దగ్గర ధనం నిల్వ ఉండటం మొదలవుతుంది. మీరు ఇతరులకు అప్పు ఇచ్చేంత గొప్ప స్థాయికి చేరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే. మంగళవారం నాడు ఈ మూటను కట్టడం అనేది ఒక తాంత్రిక పరిహారం లాంటిది. ఇది మీ ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెడుతుంది. నమ్మకమే పెట్టుబడిగా దైవ చింతనతో ఈ పని చేయండి. ఎందుకంటే నమ్మకం లేని చోట ఏ శక్తి పనిచేయదు. మీరు ఈ పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో చేస్తే మంగళవారం మీ జీవితంలో వెలుగులు నింపుతుంది. అప్పుల బాధలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సులభమైన పరిహారాన్ని పాటించి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నాను. అలాగే మంగళవారం నాడు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం లేదా కనకధార స్తోత్రం పఠించటం వల్ల ఈ పరిహారం ఇంకా వేగంగా పనిచేస్తుంది. మన ఇంటి వాతావరణం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి. సాయంత్రం వేళల్లో కనీసం చిన్న దీపమైనా వెలిగించి అగరబత్తీల ధూపం వేస్తే లక్ష్మీదేవి ఆకర్షితమవుతుంది. అప్పులు ఉన్నవారు భయపడవలసిన అవసరం లేదు. కుజుడు బలవంతుడైతే ఎంతటి అప్పునైనా చిటికెలో తీర్చగలడు. అందుకే మంగళవారం రోజున అంగారక ధ్యానం చేయటం కూడా మంచిది. ఈ మూట పరిహారం అనేది చాలా పాతకాలం నుండి వస్తున్న నమ్మకం. ప్రకృతిలోని వస్తువులైన ఉప్పు, మిరియాలు, యాలుకలు ఒక నిర్దిష్టమైన పద్ధతిలో కలిపినప్పుడు అవి ఒక అయస్కాంతంలో ధనాన్ని ఆకర్షిస్తాయి. మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నా, ఎంతటి దుష్టశక్తులు అడ్డుపడుతూ ఉన్నా ఈ పరిహారం వాటన్నిటినీ దూరం చేస్తుంది. ఆర్థిక సమస్యలే కాకుండా ఇంటిలో ఉన్న ఇతర గొడవలు కూడా ఈ పరిహారం వల్ల తగ్గుముఖం పడతాయి. మంగళవారం రాత్రి దిండు కింద ఈ మూటను ఉంచినప్పుడు మీ ఆలోచనల్లో కూడా స్వస్థత వస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వీటన్నిటి ఫలితంగా మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇది ఎన్నిసార్లు చేయాలి అని. మీ అప్పుల తీవ్రత ఎక్కువగా ఉంటే వరుసగా 11 మంగళవారాలు లేదా 21 మంగళవారాలు చేయటం వల్ల తిరిగిలేని ఫలితం ఉంటుంది. కానీ మొదటి మంగళవారమే మీకు సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరికీ చెప్పకూడదు. ఇది రహస్యంగా చేయాల్సిన పని. పూజ గదిలో కూర్చొని శాంతంగా ఈ మూటను సిద్ధం చేసుకోండి. ఆ వస్తువులను మూట కట్టేటప్పుడు మీ కష్టాలన్నీ ఆ మూటలోనికి వెళ్ళిపోతున్నాయని భావించండి. ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుతమైన వరాలను వాడుకుని మన దరిద్రాన్ని మనం వదిలించుకోవచ్చు. అందుకే మంగళవారం రోజును అస్సలు వదలకండి. ఈ పరిహారం పాటించి మీ అప్పుల ఊబి నుండి బయటపడండి. ఐశ్వర్యవంతులుగా మారండి. రేపు మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ ఆకును కాల్చండి. చాలు, మీకు ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి. లక్షలు కాదు, కోట్లు వచ్చి మీ ఇంట్లో చేరతాయి. అవును, మీరు విన్నది నిజం. మన జీవితాలలో అప్పు అనేది ఒక పెద్ద శాపం లాంటిది. ఒక్కసారి అప్పుల ఊబిలో కూరుకుపోతే దాని నుండి బయటకు రావటం సామాన్యం కాదు. ఎంత సంపాదించినా అది వడ్డీలకే సరిపోతుంది. చేతిలో చిల్లిగవ్వ మిగలదు. దీనివల్ల ఇంట్లో మనశ్శాంతి ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అప్పుల బాధ మనిషిని ప్రాణాల మీదకు తెస్తుంది. రాత్రి నిద్ర పట్టదు. బయట ఎవరికీ మొహం చూపించలేము. ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల నుండి, అప్పుల ఊబి నుండి బయటపడడానికి
మన ఆయుర్వేద మరియు ఆధ్యాత్మిక శాస్త్రాలలో ఎన్నో అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి. అందులోనూ మంగళవారం రోజు చేసే ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. మరి ఇంతకీ మంగళవారం రోజు రాత్రి ఏ ఆకును కాల్చాలి, ఆ పరిహారం ఏంటి, ఆ మాయా ఆకు ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయండి. ఇక మనం వీడియోలోకి వస్తే, మంగళవారం రోజు మనం అస్సలు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. చాలామంది తెలియక ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటం లేదా గోర్లు కత్తిరించుకోవటం వంటివి చేస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు ఇలా చేయటం వల్ల ఆయుష్ తగ్గటమే కాకుండా ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన రోజు. కుజుడు అంటే అగ్నితత్వానికి చిహ్నం. ఈ రోజు జుట్టు కట్ చేయటం వల్ల మన శరీరంలోని శక్తి క్షీణిస్తుంది. అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు. ఈరోజు అప్పు తీసుకుంటే అది తీరడానికి చాలా ఏళ్లు పడుతుంది. అది పెరిగిపోతుందే తప్ప తగ్గదు. అలాగే మీరు ఎవరికైనా అప్పు ఇస్తే ఆ అప్పు తిరిగి రాదు. అది మీ మధ్య గొడవలకు కారణమవుతుంది. మంగళవారం రోజు ఇనుప వస్తువులు లేదా పదునైన వస్తువులు అంటే కత్తులు, కత్తెరలు, సూదులు వంటివి కొనుగోలు చేయకూడదు. ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది. భూమిని తవ్వటం, కొత్త ఇల్లు కట్టడం వంటి పనులు కూడా ఈరోజు ప్రారంభించకూడదు. ఎందుకంటే కుజుడు భూమికి కారకుడు. ఈరోజు భూమిని బాధించకూడదు. ఇక ఆహార విషయానికి వస్తే, మంగళవారం రోజు తీసుకోవాల్సిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ఎరుపు రంగులో ఉండే పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన రోజు. కుజుడు అగ్నితత్వానికి ఎరుపు రంగు ప్రతీక. మన శరీరంలో ఇప్పటికే కుజ ప్రభావం వల్ల వేడి ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు మనం ఎరుపు రంగు ఆహార పదార్థాలను తీసుకుంటే అది మనలోని ఆగ్రహాన్ని, ఆవేశాన్ని మరింత పెంచుతుంది. అందుకే ఈ రోజున టమోటోలు, బీట్రూటు, ఎర్ర క్యారెట్, ఎర్ర బెండకాయ వంటి ఎర్రటి రంగు కూరగాయలను అస్సలు తినకూడదు అని శాస్త్రం చెప్తోంది. వీటిని తీసుకోవటం వల్ల రక్తపోటు పెరగటం లేదా మనసు అశాంతికి గురి అవటం వంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాదు, మంగళవారం రోజున ఎర్రటి రంగులో ఉండే పండ్లను కూడా తీసుకోకూడదు. ఉదాహరణకు దానిమ్మ, ఎర్రటి యాపిల్ వంటి పండ్లను ఈరోజు పక్కన పెట్టడం మంచిది. వీటిని తినటం వల్ల కుజదోషం ఉన్నవారికి ఆ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక పప్పు విషయానికి వస్తే, మంగళవారం నాడు ఎర్ర కందిపప్పు లేదా మామూలు కందిపప్పును కూడా తినకూడదు. చాలామంది ఎర్ర కందిపప్పు కుజుడికి ఇష్టం కదా అని తింటూ ఉంటారు. కానీ సాధారణ గృహస్థులు ఈ రోజున కందిపప్పును వండుకోవటం వల్ల ఇంట్లో ఆర్థికపరమైన చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. కందిపప్పు అనేది భూమి నుండి పుట్టే శక్తిని కలిగి ఉంటుంది. మంగళవారం నాడు దీన్ని తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మందగించటమే కాకుండా ఇంట్లో చికాకులు పెరుగుతాయి. కాబట్టి మంగళవారం నాడు ఎర్రటి కూరగాయలు, ఎర్రటి పండ్లు మరియు కందిపప్పుకు దూరంగా ఉండండి. సాత్వికమైన తెల్లటి పదార్థాలను అంటే పాలు, పెరుగు లేదా పెసరపప్పు వంటి పదార్థాలను తీసుకోవటం వల్ల కుజుడు శాంతించి మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. ప్రకృతిలో ఉండే ప్రతి మొక్కకు, ప్రతి ఆకుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మన చుట్టూ ఉండే చెట్లు కేవలం గాలిని ఇవ్వటమే కాదు, మనలోని నకారాత్మక శక్తిని గ్రహించి సానుకూల శక్తిని ఇచ్చే గుణం కలిగి ఉంటాయి. కొన్ని ఆకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి, దిష్టిదోషాలను తొలగించే శక్తి ఉంటుంది. అలాంటి వాటిల్లో వేపాకు చాలా ముఖ్యమైనది. వేప చెట్టును మనం సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తాం. ప్రకృతిలోని ప్రతి అణువులోనూ దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. వృక్షో రక్షితి రక్షితః అంటారు కదా. మనం ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని కాపాడుతుంది. వేపాకులో ఉండే చేదు మన శరీరంలోని క్రిములను ఎలా చంపుతుందో, ఆధ్యాత్మికంగా ఈ ఆకు నుండి వచ్చే పొగ మన ఇంట్లోని దరిద్రాన్ని, అప్పుల బాధలను, అలాగే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని అలా తరిమి కొడుతుంది. మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడైతే ఇల్లు పరిశుభ్రంగా, సువాసనలతో, నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుందో అప్పుడే ఆ తల్లి మన ఇంట్లో తిష్టవేసి కూర్చుంటుంది. మంగళవారం రోజు కుజుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున వేపాకుతో చేసే పరిహారం మన ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడంలో అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఇక అసలు పరిహారం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. దీనికోసం మీరు రేపు మంగళవారం పగటిపూట అంటే సూర్యుడు ఉన్న సమయంలోనే ఒక వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. వేప చెట్టుకు మనసారా నమస్కారం చేసుకుని, ఓ వృక్షరాజమా, నాకున్న కష్టాలు తీరడానికి నీ సాయం కావాలి. నీ ఆకులను తీసుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు అని కోరుకుని కొన్ని పచ్చని వేప ఆకులను తీసుకొని
తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకున్న ఆకులను శుభ్రంగా నీళ్లతో కడిగి సాయంత్రం వరకు అంటే రాత్రి 9 గంటల వరకు వాటిని ఒక ప్లేట్లో పెట్టి ఆరబెట్టాలి. అంటే ఆకుల్లో ఉండే పచ్చదనం పోయి అవి కొంచెం డ్రైగా అవ్వాలి. రాత్రి సరిగ్గా 9 గంటల సమయంలో మీరు ఈ పరిహారం మొదలు పెట్టాలి. రాత్రి 9 గంటలు అనేది నిశ్శబ్దానికి, ఏకాగ్రతకు చిహ్నం. ఈ సమయంలో ప్రకృతి శక్తులు మనకు అనుకూలంగా ఉంటాయి. ముందుగా మీరు ఒక మట్టి పాత్రను కానీ లేదా ఒక కొత్త మట్టి ప్రమిదను కానీ తీసుకోండి. ప్లాస్టిక్ లేదా స్టీల్ వస్తువులు వాడకూడదు. మట్టి పాత్రలోనే భూమి తత్వం ఉంటుంది కాబట్టి అది శ్రేష్టం. ఆ పాత్రలో మీరు ఎండబెట్టిన వేపాకులను వేయాలి. ఆ వేపాకుల పైన 3 లవంగాలను కూడా ఉంచాలి. లవంగాలు విరిగిపోకుండా పూర్తి మొగ్గతో ఉండాలి. లవంగాలు ధనాన్ని ఆకర్షించడానికి, మనపై ఉన్న చెడు ప్రభావాలను తొలగించడానికి కూడా బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత ఆకులపైన 1 స్పూన్ ఆవాలను వేయాలి. ఆవాలు దిష్టిని, గ్రహదోషాలను పోగొట్టుకోవడంలో నెంబర్ 1 అని చెప్పవచ్చు. ఆ పైన ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను వేయాలి. దాల్చిన చెక్కకు ధనాన్ని ఆకర్షించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ధనప్రాప్తి కోసం చేసే ప్రతి పరిహారంలో దాల్చిన చెక్కను వాడుతూ ఉంటాం. దాల్చిన చెక్క సువాసన ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది. ఇలా వేపాకులు, లవంగాలు, ఆవాలు, దాల్చిన చెక్క అన్నీ ఒకదానిపై ఒకటి వేసిన తర్వాత వాటిపైన కొంచెం హారతి కర్పూరం ఉంచాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక్కసారి చేతిలో బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఒక అగ్గిపుల్ల తీసుకుని ఆ కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం వెలిగించటం వల్ల ఆ వేపాకులు మరియు మిగిలిన పదార్థాలన్నీ నెమ్మదిగా కాలటం మొదలవుతాయి. అప్పుడు ఆ పాత్ర నుండి ఒక రకమైన ధూపం అంటే పొగ వస్తుంది. ఈ పొగలో అద్భుతమైన ఔషధ గుణాలు మరియు దైవిక శక్తి ఉంటాయి. ఇప్పుడు ఆ పాత్రను పట్టుకుని మీ ఇల్లంతా తిప్పాలి. అంటే మీ ఇంట్లో ఉండే ప్రతి గదిలోనికి, ప్రతి మూలకు ఆ పొగ వెళ్ళేలాగా చూడాలి. ముఖ్యంగా మీరు డబ్బులు దాచుకునే బీరువా దగ్గర, వంటగదిలో, దేవుడి గదిలో ఈ పొగను బాగా చూపించాలి. మీ ఇంటి గుమ్మం దగ్గర కూడా ఈ పొగను చూపించండి. దీనివల్ల బయట నుండి వచ్చే నెగిటివ్ శక్తులు లోపలికి రావు. ఈ పొగ మీ ఇంట్లో నిండినప్పుడు ఒక రకమైన ప్రశాంతత మీకు లభిస్తుంది. ఆ పొగ వాసన చూస్తూ ఉంటేనే మీ మనసులో ఉన్న ఆందోళనలు, అప్పుల భయము అన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి. ఈ పొగ వల్ల ఇంట్లో ఉన్న క్రిములు చావటమే కాకుండా ఇంట్లో ఉండే దారిద్ర్య లక్ష్మి బయటకు వెళ్ళిపోయి మహాలక్ష్మి ప్రవేశిస్తుంది. అప్పులు ఎప్పుడు తీరుతాయి? ఎప్పుడైతే మనకు మంచి ఆదాయం వస్తుందో అప్పుడే అప్పులు తీరుతాయి. ఈ పరిహారం వల్ల మీకు కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీకు రావాల్సిన బాకీలు తిరిగి వస్తాయి. మీ వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు మనసులో ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం హనుమతే నమః అని జపించుకుంటూ ఉండాలి. మనసులో పూర్తి నమ్మకం ఉంచాలి. నాకున్న అప్పులన్నీ తీరిపోవాలి, నా ఇల్లు ధాన్యాలతో నిండిపోవాలి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఇలా మీరు వరుసగా 3 మంగళవారాలు చేయాలి. మొదటి మంగళవారం చేసినప్పుడే మీ ఇంట్లో మార్పు కనిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న చికాకులు తగ్గి ప్రశాంతత వస్తుంది. రెండో మంగళవారం చేసేసరికి మీ అప్పులు తీరడానికి ఏదో ఒక దారి కనిపిస్తుంది. ఎక్కడి నుండో మీకు ధన సహాయం అందుతుంది. మూడో మంగళవారం పూర్తయ్యేసరికి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభించి మీరు ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. లక్షలు కాదు, కోట్లు సంపాదించే యోగం మీకు పడుతుంది. ధనమేదైన నీళ్ళలా ప్రవహించి మీ ఇంటికి చేరుతుంది. ఇది చాలామంది చేసి ఫలితం పొందిన అద్భుతమైన పరిహారం. కేవలం ఆకును కాల్చడమే కదా అని తక్కువ అంచనా వేయకండి. ఆ ఆకు నుండి వచ్చే పొగలో మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ పరిహారం చేసేటప్పుడు మనసు పవిత్రంగా ఉండాలి. ఎవరి మీద ద్వేషం కానీ, కుళ్ళు కానీ ఉండకూడదు. కేవలం మన కష్టాలు తీరాలి, మన కుటుంబం బాగుండాలి అనే సంకల్పంతో చేయాలి. ఈ పరిహారం చేసిన రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి. ఎవరితోనూ గొడవ పడకండి. మరుసటి రోజు నుండి మీ పనుల్లో మీరు పూర్తి నిమగ్నం అవ్వండి. దైవబలం తోడైతే మనిషి సాధించలేనిది ఏదీ లేదు. మన కృషికి దైవశక్తి తోడైతేనే ఫలితం లభిస్తుంది. కాబట్టి రేపు మంగళవారం రాత్రి 9 గంటలకు మర్చిపోకుండా ఈ వేపాకుల పరిహారం చేయండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మంగళవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న నియమాలను ఖచ్చితంగా పాటించండి. ఈ వీడియోని మీ స్నేహితులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే అప్పుల బాధలో ఉన్న ఎంతోమందికి ఈ వీడియో ఒక దారి చూపిస్తుంది. ఒకరి బాధను తీర్చడంలో మనం సాయం పడితే ఆ పుణ్యం మనకు ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. చివరిగా ఒక్క మాట, అప్పు అనేది ఒక బరువు, అది మనల్ని కిందకు లాగుతుంది. కానీ ఈ పరిహారం ఆ బరువును తీసేసి మిమ్మల్ని స్వేచ్ఛగా ఎగిరేలాగా చేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కొండంత అప్పు కూడా చిటికలో తీరిపోతుంది. ఆ అమ్మవారిపై భారం వేసి పరిహారం ప్రారంభించండి. మీ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉండాలని, మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.